ఓకే, సో సోషల్ మీడియా డిస్కవరబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా, రైట్? ఆసమ్ కంటెంట్ పెడుతున్నారు కానీ ఎవరు చూడట్లేదా? ఈ ప్రాబ్లం చాలా కామన్. చూడండి, ప్రాబ్లం మీ కంటెంట్లో కాదు, అసలు ఇష్యూ అంతా మీ డిస్కవరబిలిటీ స్ట్రాటజీలోనే ఉంది. హ్యాష్ట్యాగ్స్ని డిజిటల్ సైన్ పోస్ట్స్ అనుకోండి. కరెక్ట్ యూజర్స్ని మీ కంటెంట్కి గైడ్ చేస్తాయి. ఇంకా కీవర్డ్స్, అవి ఆల్గరిథమ మ్యాగ్నెట్స్ లాంటివి. ప్లాట్ఫామ్ని అట్రాక్ట్ చేస్తాయి. సింపుల్. Alright, okay, smart strategy build చేద్దాం. ఈ 4 steps ఫాలో అవ్వండి. ఎగ్జాంపుల్కి ఇలా ఒక హ్యాష్ట్యాగ్ బ్యాంక్ రెడీ చేసుకోండి. బ్రాడ్ అండ్ నీచ్ ట్యాగ్స్ని సపరేట్ చేయండి. అండ్ హ్యాష్ట్యాగ్స్ యూస్ చేసేటప్పుడు ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సేమ్ కీవర్డ్స్కి కూడా టైటిల్స్, డిస్క్రిప్షన్స్లో ఇంటిగ్రేట్ చేయండి. ఫస్ట్లో ఉంటే బెటర్. కరెక్ట్ స్ట్రాటజీతో చూడండి, మీ రీచ్ 200% ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈ పోస్ట్ చూడండి, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. స్పెసిఫిక్ కీవర్డ్స్ అండ్ నీష్ హ్యాష్ట్యాగ్స్, రిజల్ట్ ఎక్కడే ఉంది. ఓకే, స్ట్రాటజీ బాగుంది, కానీ కొన్ని కామన్ మిస్టేక్స్ ఉన్నాయి. అవి అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇర్రెలవెంట్ ట్యాగ్స్ మీ క్రింజ్ ఎంగేజ్మెంట్ని డబ్బా తీస్తాయి. అండ్ బ్యాండ్ హ్యాష్ట్యాగ్స్ చాలా రిస్కీ. సో చూసారా, హ్యాష్ట్యాగ్స్ని ఇలా న్యాచురల్గా ఇంటిగ్రేట్ చేయండి, రోబోటిక్గా వద్దు. కానీ వెయిట్, అసలు గోల్ వ్యూస్ మాత్రమే కాదు, ఇట్స్ సంథింగ్ బిగర్. అసలైన గోల్ ఏంటి? మీ కాంటెంట్తో కనెక్ట్ అయ్యే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడం. క్వాలిటీ ఎంగేజ్మెంట్, రైట్? అది క్వాంటిటీ ఆఫ్ వ్యూస్ కన్నా చాలా వాల్యుబుల్ ఆల్వేస్. సో మీ నెక్స్ట్ పోస్ట్ ముందు ఇది ఆలోచించండి. ఐ యూ జస్ట్ మేకింగ్ నాయిస్ ఆర్ స్టార్టింగ్ అ కాన్వర్సేషన్?